నమస్తే దోస్తులు అందరికీ 10 నిమిషాలలోనే కమ్మటి టమాటా పప్పు అయితే రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కందిపప్పు మంచిగా కడిగి తీసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకో 4 టమాటాలు చిన్న కట్ చేసుకొని మిరపకాయలు అయితే అట్లా కట్ చేసుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే అట్లనే వేసుకోవచ్చు. ఇక ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని అలా అన్నీ వేసేసి ఇంత పసుపు, ఇంత నూనె, ఇంత అల్లం పేస్టు, ఇక కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇక విజిల్ పెట్టేసి 3 విజిల్ పెట్టినామంటే 3 విజిల్ని అయితే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత పప్పు తీసుకొని ఒకసారి రుబ్బేసి ఇంత చింతపండు వేసుకుంటే జర పుల్ల కమ్మ ఉంటుంది. ఇక చింతపండు వేసుకోవాలి. ఇక పచ్చిమిరపకాయలు వేసుకొని ఎండాకాలంలో వేసుకుంటే చాలా కమ్మ ఉంటుంది. ఇక కారం చేసుకుంటే ఏంటంటే ఈ ఎండాకాలంలో ఇక కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండకు ఇక పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకుంటే కారం స్పైసీ అనేది కొంచెం మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నెల నూనె పోసి ఇంత జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయ ముక్కలు వేసుకొని వేసి తాలింపు పెట్టుకొని వేసుకొని ఉడుకుడుకు అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. 10 నిమిషాలలో కమ్మటి టమాటా పప్పు అయితే ఇట్లా రెడీ చేసుకోవచ్చు. ఇక ఒడియాలు ఉన్నా కానీ, చల్లమిరపకాయలు ఉన్నా కానీ ఎండాకాలంలో ఈ పప్పు ఇట్లా వేసుకొని తింటే చాలా కమ్మ ఉంటుంది. ఇక చాలా సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు. ఉంటా మరి జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.